నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. సెంట్రల్ నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవాలు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. ఆంధ్రరత్న భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. శాసనసభ్యులు బోండా ఉమా. రైల్వే గ్రౌండ్స్ లో గణతంత్ర వేడుకలు. డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్. రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విజయవాడ మున్సిపల్ గ్రౌండ్ లో జాతీయ జెండాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎగురవేశారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జాతీయ జెండాలను ఎగరవేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం భారీ అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా ఈ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేది తమ నినాదమని పేర్కొన్నారు. ప్రభుత్వ 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని ఆయన వివరించారు. ఆ సంగీత శబ్దాలకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతూ ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ అందరూ మీ కరతాళ ధ్వనులతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్. రక్షణ కార్యక్రమాలు మరియు వ్యూహాత్మక పరిశ్రమల సహకారంపై దృష్టిని సారించింది రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ మానవ వనరుల శాఖ మంత్రుల నిర్దేశానుసారం గ్రీన్ ఎకానమీ అభివృద్ధికై సుల్జన్ మరియు స్వనీతి ఇనిషియేటివ్ కంపెనీల భాగస్వామ్యంతో 5 గ్రీన్ ఎనర్జీ స్కిల్ మరియు కుటుంబ సంక్షేమం, క్యాన్సర్ పై విజయం స్కానింగ్ తోనే సాధ్యం. మానవ జీవన శైలి, ఆహారపు అలవాటుల్లో వస్తోన్న పలు మార్పుల కారణంగా ప్రపంచ దేశాలతో పాటు రాష్ట్రంలో కూడా రోజురోజుకి క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చట్ట వ్యతిరేకంగా వివాహాన్ని తలపెట్టిన కుటుంబ పెద్దలను కటకటాల్లో పెట్టారు. చంద్రన పాలనలో శివంగిలా దూసుకు వెళుతున్న బాలల అభివృద్ధి దేశానికే గర్వకారణం. స్వర్ణాంధ్ర సాధనకు 4వ సూత్రం నీటి భద్రత, నదుల అనుసంధాన ప్రాజెక్టులు, అధునాతన నీటిపారుదల వ్యవస్థ. Amidst this turmoil, the people of Andhra Pradesh delivered a historic mandate in the recently held elections and the state assembly elections. With an extraordinary strike rate of 93%, the NDA-led government got an unprecedented and historical mandate. This remarkable mandate was a powerful rejection of the previous regime's misrule and a resounding endorsement of the leadership of Honorable Chief Minister Shri Chandrababu Naidu Garu and the coalition led by the NDA government. The people's trust reflects their faith
in the proven governance, vision, and commitment to the development demonstrated by the Chief Minister. It is now our solemn responsibility to fulfill this trust, rebuild the state, and transform every challenge into an opportunity under the guidance of his visionary leadership. ఆంధ్ర రత్న భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 7 దశాబ్దాల క్రితం ఇదే రోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని వైఎస్ షర్మిల తెలిపారు. మన దేశం ఒక స్వయం పరిపాలిత దేశమన్నారు. మన దేశం విభిన్న సంస్కృతితో కూడిన ఒక ప్రత్యేక దేశమన్నారు. మనకున్న ఈ హక్కులు అన్నీ మన రాజ్యాంగం ద్వారా లభించాయన్నారు. బీజేపీకి ఇవాళ రాజ్యాంగం అంటే గౌరవం లేదని షర్మిల అన్నారు. అంబేద్కర్ను హేళన చేస్తూ మహాత్మా గాంధీని విలన్గా చూపిస్తున్నారన్నారు. మహాత్మాను చంపిన గాడ్సేకి గుడి కడుతున్నారన్నారు. మతం కులం పేరుతో కలహాలు రేపుతున్నారని ఆమె ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానించారన్నారు. ఈ దేశానికి మేలు చేసేది కాంగ్రెస్ మాత్రమే అని షర్మిల వివరించారు. 7 దశాబ్దాల క్రితం ఇదే రోజున మన రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు భారతదేశ రాజ్యాంగం, భారతదేశం ఒక స్వయం పరిపాలిత దేశంగా, ఒక సావరీన్ రిపబ్లిక్ డెమోక్రటిక్ కంట్రీగా ఎస్టాబ్లిష్ చేసింది మన రాజ్యాంగం. ఈరోజు ఇంత విభిన్న దేశం, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఒక్కటిగా ఉంది అంటే దానికి కారణం మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని మనమందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని అత్యున్నత ప్రజాస్వామ్యం గణతంత్ర దినోత్సవం స్ఫూర్తితో స్వర్ణాంధ్ర 2047 ఆశయాలకు అనుగుణంగా అన్ని రంగాలలో జిల్లా ప్రగతికి ఐక్యతతో టీం ఎన్టీఆర్ గా సమిష్టిగా కృషి చేద్దామంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విజయవాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహంతో పాటు విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, తిరువూరు ఆర్డీఓ కె మాధురి, రూరల్ జోన్ డీసీపీ కెఎం మహేశ్వరరాజు తదితరులతో కలిసి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ 10 సూత్రాల వృద్ధి సోపానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్లోని లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన సంకల్పం చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత మార్గదర్శక సూత్రాల స్ఫూర్తిగా పనిచేయాలని సూచించారు. అన్ని రంగాల్లోనూ జిల్లాను నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బంది వ్యక్తిగతంగా, బృందంగా సామాజిక సేవలో భాగస్వాములు అవుతున్న విశిష్ట వ్యక్తులకు ప్రశంసా పత్రాలు కలెక్టర్ అందజేశారు. రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్యం, మున్సిపల్, వ్యవసాయం, పరిశ్రమలు ఇలా వివిధ శాఖల అధికారులతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మొత్తం 517 మందికి కలెక్టర్ లక్ష్మీషా ప్రశంసా పత్రాలు అందజేశారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, తిరువూరి ఆర్డీఓ కె మాధురి తదితరులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ గారు యువి సుబ్బారావు గారు, డి విక్టర్ బాబు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, కళ్యాణ వర్మ గారు డిస్ట్రిక్ట్ జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్,
కొంచెం అవార్డు సర్టిఫికెట్స్ తీసుకునే వాళ్ళకి దారి ఇవ్వవలసిందిగా కోరుతున్నామండి. Deputy Controller Legal Metrology. రైల్వే స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్తో కలిసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జాక్ అండ్ జిల్ స్కూల్, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలు చేసిన కవాతు డిఆర్ఎం పరిశీలించి గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. అనంతరం డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్సీఆర్ రైల్వే ఉద్యోగులు వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. కవాతు ముగిసిన తరువాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విజయవాడ డివిజన్ సాధించిన విజయాల గురించి వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో డివిజన్ 3,155 కోట్ల ఆదాయంతో అత్యుత్తమ సరుకు రవాణా పనితీరును నమోదు చేసిందని డిఆర్ఎం పేర్కొన్నారు. 49.435 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేయడం ద్వారా డివిజన్ 1,035.21 కోట్ల రికార్డు ప్రయాణికుల ఆదాయాన్ని కూడా సాధించినట్లు తెలిపారు. రైలు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 20 రైల్వే స్టేషన్లను 518.23 వ్యయంతో పునరాభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విజయవాడ రైల్వే స్టేషన్ వార్షిక ఆదాయంలో 500 కోట్ల మార్కును అధిగమించి నాన్ సబర్బన్ గ్రూప్ 1 హోదాను పొందడం ద్వారా చరిత్ర సృష్టించిందన్నారు. ఇటీవల విజయవాడ రైల్వే స్టేషన్ స్టార్ ఎక్స్టెంప్లెంటబుల్ స్టాండర్డ్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్ను కూడా సాధించిందని తెలిపారు. Greetings for our Republic Day. Vijayawada Division has celebrated its Republic Day just now, and we are very happy to inform that Vijayawada Railway Division is in tune with the vision of our Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, under the guidance of our Railway Minister, Shri Ashwini Vaishnav ji, to make India a Vikasit Bharat and to take railways to the world standard. As you have all been seeing the progress of Vande Bharat trains and the way Vande Bharat trains have been increasing in our country. Recently, all of us have witnessed the magnificent railway bridge on River Chenab, which is an engineering marvel, and many such kind of projects like Pambam Bridge and many other capacity building projects are underway, and railways is under a huge. ఇటీవల నగరంలో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారికి యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో స్వయం ఉపాధికి సంబంధించి ఉపకరణాలను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎన్జీఓ కాలనీలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ వారు 2024 సెప్టెంబర్లో 63, 62 డివిజన్లకు సంబంధించి విజయవాడ వరదల్లో ప్రకృతి విపత్తుల కారణంగా నిరాశ్రులైన బాధితులకు సహాయం చేయడానికి స్వచ్ఛంద సేవా సంస్థ వారు ముందుకు రావడం జరిగింది. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా వరదల్లో నష్టపోయిన చిరు వ్యాపారులకు తోపుడు బళ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, కూరగాయల బళ్ళు, సెలూన్ షాప్ వారికి అవసరమైన సామాగ్రి, కిళ్ళీ కొట్టు వారికి పచారీ సామాన్లు, అలాగే టిఫిన్ బళ్ళు, ఇడ్లీ పాత్రలు, కళాయి, గ్యాస్ పొయ్యిలు, సైకిల్ షాప్ వారికి మరియు మోటార్ సైకిల్ మెకానిక్లకు కావలసినటువంటి సామాన్లు, 2 గాలి మోటార్లు, ఇస్త్రీ బళ్ళు, ఇస్త్రీ పెట్టెలు వంటివి అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిత్యం పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉంటుందని, డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతో మంది మహిళలకు ఉచితంగా శిక్షణ అందించి కుట్టు మిషన్లు విపత్కర సమయాలలో అందిస్తారని తెలిపారు. విజయవాడ వరద సమయంలో ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకు ఆనాడు కూడా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు ప్రకాష్ నగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఆహారం, నీరు, పాలు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు మరియు ఇతర అవసరమైనటువంటి సరుకులను అందజేశారని తెలిపారు. నేడు కూడా నియోజకవర్గంలోని నాయి బ్రాహ్మణులకు కావలసినటువంటి కుర్చీలను, సెలూన్లకు కావలసినటువంటి సామాన్లను
ఏసీ మిషన్లను అందించి ఇంతమందికి తిరిగి జీవనోపాధి కల్పించడం అనేది చాలా సంతోషదాయకమన్నారు. ఆనాడు వరదల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం చేస్తా అన్న సాయాన్ని నేడు చేస్తూ మాట నిలబెట్టుకున్నటువంటి ఈ సంస్థను బోండా ఉమా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఈ సేవా సంస్థ వారు మరెన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు తోడుగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ CEO రేఖా శ్రీనివాస్, యాజమాన్యం భారత్ మెరుగు రాములు, ప్రశాంత్, రమేష్, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు తొట్టెంపూడి ఉదయ్ శంకర్, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, వక్తలకొండ, బుల్లెద్దుల రవిచంద్ర, మీసాల రామకృష్ణ, లబ్బా వైకుంఠం, మోతుకూరి కాసిం, చీరబోయిన రాజా, సాయి, మోదుగుల గణేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం మొత్తం ఆనాడు స్వాతంత్ర పోరాటంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి పారదోలటంలో ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులందరికీ కూడా ఇవాళ ఒకసారి మననం చేసుకుంటూ 76 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వాతంత్రం, అలాగే చట్టాలు, ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉన్నాయంటే అది ఆ మహానుభావులు రాజ్యాంగ నిర్మాతలు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా. ఈ రోజున ఆ స్వేచ్ఛా వాయువుల్ని ప్రతి సామాన్య బడుగు బలహీన వర్గాలు అనుభవిస్తూ ఉన్నాయంటే ఇవాళ అందరం కూడా మన రాజ్యాంగానికి కన్నా నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు స్వతంత్రం కోసం పోరాటంలో పాల్గొన్నటువంటి అందరికీ నివాళులు అర్పిస్తూ స్వతంత్ర ఫలాలు పేదవాడికి, సామాన్యుడికి, బెడుగు బలహీన దళిత వర్గాలకు అందించేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి పేదవాళ్ళకి సేవ చేయటంలో మొట్టమొదటి అడుగు వేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలకి అన్ని రకాలుగా మేలు చేసే విధంగా భవిష్యత్తులో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వచ్ఛంద సంస్థ హైదరాబాదు యునైటెడ్ యాప్ హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో మరి ఏదైతే మొన్న వరదలకి పేద కుటుంబాలు ఎక్కువ నివాసం ఉంటున్న 62వ డివిజన్లో రైతు మార్కెట్ చుట్టుపక్కల వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ దెబ్బతింటడం జరిగింది. మరి ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ పెద్ద మనసుతో ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్కరికి తోపుడు బళ్ళు కానీ, కుట్టు మిషన్లు కానీ, ఈ మెకానికల్కి సామాన్లు కానీ, అలాగే ఈ మంగళ షాపుకి సంబంధించిన మొత్తం కిట్ కానీ, వాటర్ ప్లాంట్ ఒకటి, మళ్ళీ ఏమో స్కూల్ ఒకటి దత్తత తీసుకొని స్కూల్ కూడా బాగు చేపిస్తున్నారు ఏవిఎస్ రోడ్లో. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఈ సంస్థకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాగే ఇంకా ఈ సంస్థని మేము ఎల్లవేళలా గుర్తుపెట్టుకొని వీళ్ళకి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న వాళ్ళకి పేరు పేరున ఉదయపూర్ణ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 62వ డివిజన్ ఇన్ఛార్జి మొత్తం ఒక 50 మందికి ఈ కుట్టు మిషన్లు కానీ, తోపుడు బళ్ళు కానీ, పనిముట్లు కానీ ఇవ్వడం జరిగింది. ఇంక రానున్న రోజుల్లో కూడా ఇంకా అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి కూర్చుతారని మీ తరపున అందరికీ వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ శిబిరంలో 18 రకాల సేవలను రోగులకు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వైద్య శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రోగులకు 18 రకాల సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి శిబిరాలను మరిన్ని సేవా సంస్థలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీవేద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ బివి గురునాథ శర్మ మాట్లాడుతూ షుగర్, బీపీ, ఈసీజీ, బిఎండి, వైబ్రో చెక్ టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని, వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎడ్లపాటి శిరీష రాణి మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వైద్యులు వైద్య శిబిరంలో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ బ్రాహ్మణ సాధికార రాష్ట్ర సభ్యులు గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల నుండి దాదాపు 18 రకాల వైద్య సేవలను అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నంది వెలుగు బ్యాంక్ చైర్మన్ కోట లక్ష్మీ కోటేశ్వరరావు, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణపురం 33వ డివిజన్లో
ప్రముఖ హాస్పిటల్ వేద హాస్పిటల్ మరి యాజమాన్యం డాక్టర్ జగదీష్ గారు, అలాగే వాళ్ళ శ్రీమతి శేషసాయి శిరీషారాణి గురుమూర్తి గారు అందరూ కలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు, అలాగే మా ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, పెద్దలు బడేటి ధర్మారావు, ఇంకా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ సీతారామ కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం సంతోషం. వాళ్ళకి వేద హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు ఇలా ప్రజల్లోకి వచ్చి కొంచెం లాభాపేక్ష లేకుండా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 130 రకాల జబ్బులకి ఉచితంగా అన్ని హార్ట్, కిడ్నీ, అలాగే లంగ్స్, మరి లివరు, అలాగే మిగతా మహిళలకు సంబంధించినటువంటి అన్ని వైద్యాలు కూడా ఉచితంగా చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్ కూడా పెద్ద మనసు చేసుకొని ప్రజలకి అండగా ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ వేద హాస్పిటల్ ఇక్కడ పరీక్షలు చేయటమే కాకుండా ఉచితంగా మందులు ఇస్తున్నారు. వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇలాంటి సేవలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, ఇలాంటి హాస్పిటల్కి నేను నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రభుత్వం తరఫున ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములందరినీ కూడా అభినందనలు. హాస్పిటల్ అయిన వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సత్యనాపురం శివాలయం సీతారామ కళ్యాణంలో జరుగుతున్న మెగా మెడికల్ క్యాంపుకి విచ్చేసిన సెంట్రల్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ హాస్పిటల్ ద్వారా 13 రకాల వైద్య సేవలు ఇక్కడ అందించడం జరుగుతోంది. ఒక్క ఈ డివిజన్కే కాకుండా నియోజకవర్గంలో కూడా అందరికీ కూడా ప్రచారం చేయడం జరిగింది. సామాజిక మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. దగ్గర 350 మంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిని వైద్య పరీక్షలు ఉచితంగా చేయడమే కాకుండా వారి యొక్క రోగాన్ని గుర్తించి వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం అనేది ఈ వేద హాస్పిటల్ వారు చేస్తున్న కార్యక్రమం. ముందుగా వారిని నేను ఈ సందర్భంగా హాస్పిటల్ వారిని, యాజమాన్యాన్ని, డాక్టర్లందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి వైద్య సేవలు కావాలన్నా మా తరపున హాస్పిటల్ వారికి మేము రికమెండ్ చేస్తాం. వారి సేవలు మేము ఎప్పుడూ కూడా వినియోగించుకుంటూ ఉంటాం. ప్రజలు కూడా అందరూ కూడా ఈ సేవల్ని, ఈ శిబిరాన్ని కూడా ఉపయోగించుకొని తద్వారా అందరూ కూడా ఆరోగ్యకరమైన జీవనం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత మంచిగా మా అన్నయ్య డాక్టర్ శేషసాయి అండ్ శిరీష గారు ఇద్దరు కలిసి ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గర్వనీయమైనటువంటి అంశము. ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, నాట్ ఓన్లీ విజయవాడ అండి, చాలా కాల్స్ రాజమండ్రి నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ మెడికల్ క్యాంప్కి అటెండ్ అవ్వడానికి వచ్చారు. ఈ సర్వీసెస్ని మీరు పబ్లిక్ అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి క్యాంప్స్ మరెన్నో కండక్ట్ చేయాల్సిందిగా వేద హాస్పిటల్స్ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇట్లాంటివి అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేద హాస్పిటల్ వారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మెగా మల్టీ స్పెషాలిటీ క్యాంప్కి విచ్చేసిన పేషెంట్స్ అందరికీ, అలాగే కవరేజ్ ఇస్తున్న మీడియా వారందరికీ, అలాగే నిర్వహిస్తున్న యాజమాన్యం వేద హాస్పిటల్ డాక్టర్ ఎండి డాక్టర్ శిరీష గారికి, అలాగే డాక్టర్ శేషసాయి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్యాంపులో అన్ని రకాల బ్లడ్ టెస్టులు, అలాగే ఎముకల సాంద్రతకు సంబంధించిన బిఎంటీ టెస్టు, వైబ్రోచెక్ టెస్టు, అలాగే ఈసీజీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఎంతోమందికి అవసరమైనంత వరకు మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో విజయవాడ వాస్తవ్యులందరూ ఈ క్యాంపును సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు హితవు పలికారు. బడా కార్పొరేట్ కంపెనీల అనుకూల చట్టాలను వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రూపొందించారని మండిపడ్డారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్లో ఆదివారం జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ అమలుకు పూనుకుంటుందని, 29 కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతుందని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పని గంటలు, పని దినాలు పెంచి కార్మికుల శ్రమను, ధనాన్ని దోచుకునే పన్నాగాలు పన్నారన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని కోరారు. ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్ర, ఇప్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి, ఇప్టు రాష్ట్ర నాయకులు రామకృష్ణ, రైతు సంఘాల నాయకులు వై కేశవరావు, డాక్టర్ కొల్ల రాజమోహన్, పి జమలయ్య, డి హరినాథ్, ఎం వెంకటరెడ్డి, మరీదు ప్రసాద్ బాబు, పగడాల ఆంజనేయులు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం యలమందరావు, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు ఎం వెంకట సుబ్బయ్య,
సిఐటియు నాయకులు వెంకట సుబ్బరావమ్మ, సుప్రజ, కమల, ఏ వెంకటేశ్వరరావు, ఎన్సిహెచ్ శ్రీనివాస్, ఇప్టు దాది శ్రీను, కొప్పుల విజయబాబు, కాసాని గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అలంకార్ సెంటర్, ధర్నా చౌక్ వరకు కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు. వాస్తవానికి ఈరోజు దేశంలో చాలా అస్తవ్యస్త పరిపాలన నడుస్తూ ఉంది. మోడీ ప్రభుత్వం అటు రైతాంగానికి ఇటు కార్మిక వర్గానికి ఎనలేని హానికరమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి దేశం ముంగట పెట్టింది. 3 సంవత్సరాల నాడు 13 మాసాలు పోరాడినటువంటి రద్దు చేసిన చట్టాలని మరొక రూపంలో ఈ రోజున తీసుకొచ్చి కూర్చుంది. అంతేకాదు కార్మిక లేబర్ కోడ్లు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు రూపొందించి అవి కూడా ఏప్రిల్ 1 నుంచి అమలుపరచడానికి సిద్ధమవుతూ ఉంది. ఈరోజు పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. రాజ్యాంగం ప్రకారం మోడీ గారి పరిపాలన సాగించట్ల. పేరుకు మాత్రం అంబేద్కర్ లేనిదే, రాజ్యాంగం లేనిదే నేను ప్రధానమంత్రి అయ్యేవాడిని కాదు అని ఆయన ప్రకటించాడు. కానీ ఆ రాజ్యాంగాన్నే పూర్తిగా మార్చేసి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది. ఇది అత్యంత ప్రమాదకరం. అందుకనే మొదటగా మేము చెప్పేది భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కారణం ఏంటంటే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు జరపట్ల. సంపద సమానంగా పంపిణీ జరగాలని రాజ్యాంగంలో ఉంది. కానీ సంపద కార్పొరేట్లకు మాత్రమే అని చెప్పి మోడీ గారు డిక్షనరీలో రాసుకున్నాడు. దానికి అనుగుణంగానే అమలు జరుపుతున్నాడు. ఎందుకనంటే 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రుణాలు రద్దు చేసిన పెద్ద మనిషి 36 కోట్ల మంది పైగా ఉన్నటువంటి రైతులకి 3.5 లక్షల కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేయడానికి ఎందుకు చేతులు రాలా? ఈరోజు రైతుల ఆత్మహత్యలనే ఎందుకు జరుగుతున్నాయి? రుణభారం పెరిగి. ఫిబ్రవరి 6వ తేదీన హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 26 రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీల కుల గణన ఏర్పాటు లక్ష్యంగా కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ నివాసంలో ఢిల్లీలో ఫిబ్రవరి 6వ తేదీన జరగనున్న హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సంఘం నాయకులతో కలిసి నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సమస్యలపై గత 5 దశాబ్దాలుగా పోరాడుతున్న జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీజేపీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి బీసీల సమస్యలను తీసుకువెళ్లాలన్నారు. వారి సూచనల మేరకు బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ చేసిన తీర్మానాలను తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో 26 రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు హాజరవుతారన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ సమావేశానికి ప్రాచుర్యం సంతరించుకుందన్నారు. గత 15 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం తరపున ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి అనేక పదవులు చేసిన తనకు రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం ఇచ్చి ఢిల్లీలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి తనకు బాధ్యతలు అప్పచెప్పిన కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం సంక్షేమ సంఘం నాయకులు రంగు విక్రమ్, కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో చేపట్టనున్న రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం అవ్వాలని కోరారు. బోను దుర్గా నరేష్ నేతృత్వంలో చేపట్టబోయే ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొనాలన్నారు. అదేవిధంగా బోను దుర్గా నరేష్ జన్మదిన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ గా రంగు విక్రమ్ కు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా శ్రీను, పెంట సాయి కిరణ్, పోతిన వరప్రకాష్, పొట్నూరి దుర్గా ప్రసాద్, గడ్డం బాజీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బోను దుర్గా నరేష్ గారి జన్మదినోత్సవ సందర్భంగా రేపు 5, 6 తారీఖుల్లో ఢిల్లీలో జరుగుతున్నటువంటి మరి రౌండ్ టేబుల్ సమావేశం హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వాల్ పోస్టర్ మరి ఇక్కడ గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా బీసీ సంఘంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ కార్యక్రమాలని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా
ప్రత్యేకమైనటువంటి సభలు ఊరేగింపుల ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఒరవడిగా ముందుకు తీసుకొని వెళ్ళి ఈ అలోబీసీ చెరో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేయాలని, మరి నరేష్ గారు చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత రేపు భవిష్యత్తు ఉద్యమాలకి సంసిద్ధం కావాలని చెప్పి ఢిల్లీ ఓబీసీ ఇన్ఛార్జ్ వేణుమాధవ్ పిలుపునిస్తారు. రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గానరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అలాగే చలో బీసీ ఢిల్లీ సభకు బీసీలు అందరూ సమైక్యమై ఒకేసారి అందరూ కలిసి నడిచి బోను దుర్గానరేష్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు గత 50 సంవత్సరాల నుంచి బీసీలకి 50% రిజర్వేషన్ కావాలని ఎన్నో పోరాటాలు చేశారు. జంతర్ మంతర్ దగ్గర దాదాపు 2000 పైన ధర్నాలు చేసి ఈ గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు ఆయన. అలాంటిది ఈ రోజున ఆయన బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ప్రధాని మోడీ గారిని అలాగే అమిత్ షా గారిని వీళ్ళందరితో చర్చించిన తర్వాత ఆయన ఏపీ భవన్లో దాదాపు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో ఆ ఎంపీలందరితో పిలిచి మీ అందరు చర్చలు చేసుకొని ఒక రిజర్వేషన్ పాస్ చేసిన తర్వాత అది తీసుకొని మా దగ్గరికి వస్తే మేము దాన్ని పార్లమెంట్లో పెట్టి ఏ రకంగా న్యాయం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు కృష్ణయ్య గారు చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే రేపు 6వ తారీఖున ఏపీ భవన్లో దాదాపు 26 రాష్ట్రాల ఎంపీలను మనం ఆహ్వానించడం జరిగింది. అలాగే కేంద్ర మినిస్టర్ని ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీనికి అటెండ్ అవుతామని చెప్పడం జరిగింది. అయితే ఇందులో గతన్నడు జరిగిన విధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పుట్టిన కాడి నుంచి కూడా ఎప్పుడూ కూడా ఏ కుల సంఘ నాయకులు కానీ ఎటువంటి సంఘాలు కానీ చేపట్టినంత ప్రెస్టీజియస్గా దీన్ని కృష్ణయ్య గారు తీసుకొని దీన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టేట్ ప్రెసిడెంట్ అయిన నాకు పూర్తి బాధ్యతలు అప్పచెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులు నిరాదరణకు గురవుతున్నారని, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా విశ్వ బ్రాహ్మణులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల నిర్మాణాలతో తమ కృషి ఎంతో ఉందని, పదవుల విషయంలో విశ్వ బ్రాహ్మణులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలిపారు. విశ్వ బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ సమావేశం హనుమాన్పేటలోని మారుతి హోటల్లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ, విశ్వ బ్రాహ్మణులైన తాము 5 ప్రధాన వృత్తులపై ఆధారపడి జీవనోపాధిని సాగిస్తున్నామని తెలిపారు. అయితే కార్పొరేట్ సంస్థల రాకతో ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితుల దృష్ట్యా తమకు అండగా నిలబడాలని తెలిపారు. దేవాలయాల నిర్మాణాలలో తమ కృషి ఎంతో ఉందని, ఆలయ ద్వారం నుండి విగ్రహాలయ తయారు వరకు ప్రధాన పాత్ర పోషించామని, అయితే నామినేటెడ్ పదవుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమను నిర్లక్ష్యానికి గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమకు అండగా నిలబడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం 563/73 అనేది తెలంగాణ వాళ్ళు వాళ్ళ తరపు నుంచి మార్చుకుని తెలంగాణ రాష్ట్ర సంఘంగా వాళ్ళు మార్చుకున్న తర్వాత హైకోర్టులో ఆ నెంబర్ మాది అని చెప్పేసి మాకు అనుకూలంగా మాకు తీర్పులు వచ్చిన దరిమిల రాష్ట్ర సంఘాన్ని నూతనంగా నిర్మాణాత్మకంగా మార్చుకునే దిశలో 26 జిల్లాల నుంచి కూడా జిల్లాలు, మండలాలు, కమిటీలు అందరూ కూడా ఇక్కడికి ఎంతో చక్కగా రావడం జరిగింది. వీరందరి సమక్షంలో మాకున్నటువంటి నియమ నిబంధనలు వీటన్నిటిని గురించి కూడా మార్చుకుంటూ రానున్నటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాగ ముందుకు వెళ్ళాలి అనేటటువంటి తరుణంలో మేము అవన్నీ కూడా ఇక్కడ చర్చించుకుని చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ముఖ్యంగా రాష్ట్ర సంఘం మేము చేస్తున్నటువంటి ఒకే ఒక్క డిమాండ్ అనుకోవచ్చు, లేకపోతే మీరు మాది అభ్యర్థన అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మా సామాజిక వర్గం విశ్వబ్రాహ్మణుడు అనేటటువంటి వాళ్ళు 5 పంచవృత్తులతో ఉన్నామండి. ఇది పూర్తిగా ప్రభుత్వాలకు కానీ రాజకీయ నాయకులకు కానీ పూర్తిగా అవగాహన లేనటువంటి విషయం. దయచేసి అందరూ కూడా ఇది అవగాహన చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ పంచవృత్తులు ఏంటంటే స్వర్ణకారులు అంటే బంగారు పని చేసుకునేవాళ్ళు, వడ్రంగులు చెక్క పని చేసుకునేవాళ్ళు, అలాగే కంచరం ఎందుకంటే బ్రాస్తో పనిచేసేటటువంటి వాళ్ళు, కమ్మరం ఇనుముతో పనిచేసేటువంటి వాళ్ళు, శిల్పాలు చెక్కేటటువంటి వాళ్ళు రాతితో. ఈ రకంగా 5 వృత్తులు కూడా చేసుకుంటూ
పౌరోహిత్యం కూడా ఒక వృత్తిగా మేము కొనసాగుతూ మా వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల కూడా ఈ జాతి ప్రగతిలో ఏదేదైతే మనకు పనిముట్లు కావాలో ఆ పనిముట్లన్నీ కూడా కేవలం మేము మాత్రమే తయారు చేసేటటువంటి పరిస్థితుల్లో పురాతన కాలం నుంచి కూడా ఎంతో ప్రముఖంగా ఉన్నటువంటి జాతి మాది. 58వ డివిజన్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన డివిజన్ కార్యదర్శి ఔటుపల్లి విజయ్ కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగనగర్ పైపుల్ రోడ్ సెంటర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా డివిజన్ కార్యదర్శి ఔటుపల్లి విజయ్ కుమారి పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశం విభిన్న సంస్కృతులతో కూడిన ఒక ప్రత్యేక దేశమన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నా పేరు విజయ్ కుమారి, సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేసి పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ చేశాము, పిల్లలకి డ్రెస్సులు పంపిణీ చేశాము. గౌడ కులానికి 4 ఉపకులాలుగా ఉన్న కులాలను కూడా గౌడ కులస్తులేనని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని జై గౌడ్ సేన జాతీయ సంఘ వ్యవస్థాపకుడు ఏడుకొండలు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏడుకొండలు మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో గౌడ కులస్తులను మరొక పేరుతో పిలవడం జరుగుతుందని, వారు కూడా తమ కులస్తులేనని తెలిపారు. బీసీ సర్టిఫికేట్ ఇచ్చే సందర్భంలో గౌడ కులస్తులకు ఒక సర్టిఫికేట్, ఉప కులస్తులకు మరొక సర్టిఫికేట్ ప్రభుత్వ అధికారులు ఇస్తున్నారని చెప్పారు. గౌడ్ కులస్తులతో పాటు ఉప కులస్తులకు కూడా ఒకే రకమైన సర్టిఫికేట్ ఇచ్చే విధంగా రాష్ట్ర మంత్రివర్గం జీవోను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ ఒకటే తరహా సర్టిఫికేట్ ఇవ్వకపోతే గౌడ కులస్తుల గుర్తింపు కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జై గౌడ్ సేన జాతీయ సంఘం తరఫున మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గౌడ కులస్తులకి 10% రిజర్వేషన్ అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిందో దానికి సంబంధించి కొన్ని మా గౌడ కులస్తులకి అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి దాదాపుగా ఎక్సైజ్ వారిని కానీ అదేవిధంగా మండల ఆఫీసుల్లో కానీ ఆర్డీఓని కానీ ఎంఆర్ఓ కానీ కలుపుకుంటే అప్ టు మన యొక్క కలెక్టర్ల వరకు కూడా వాళ్ళకి సరైన సమాచారం లేదు. ఎందుకంటే జీవో నెంబర్ 16 ప్రకారం గౌడ అంటే దాదాపుగా గౌడ, ఈడిగా, శ్రీసేన, శెట్టిబలిజ, యాత అనేది బీసీఏలో ఉంది. ఇవన్నీ గీత ఉపకులాలు కాబట్టి వీరందరికీ కలిసి 10% రిజర్వేషన్ కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కల్పించడం మేమందరం సంతోషిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గౌడ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పరిచినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పరచడానికి ముఖ్య గల కారణం, ఏదైతే ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చింది, గీత కులాలకి 20% వైన్ షాపులో రిజర్వేషన్ ఇస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 20% కాకుండా కేవలం 10% కల్పించారు. 10% కల్పించినా కానీ వచ్చిన వాటిలో సర్దుకుపోదామనే ఒక ధోరణితో మా సోదరులు కూడా దక్కుదలగా ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశంతో సంతోషించాము. దానికి ఆ 10% ఇచ్చిన దానికి కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అయోధ్య నగర్లోని గోకరాజు గంగరాజు పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు మండా ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. గోకరాజు గంగరాజు పాఠశాలలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అత్యున్నత ప్రజాస్వామ్యం గణతంత్ర దినోత్సవం అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగం హక్కు కల్పించిందన్నారు. మేము 10 సంవత్సరం కూడా జిఆర్ఆర్ సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తాము. ఈసారి కూడా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. మనకి బ్రిటిషర్స్ 1600లో మన ఇండియాకి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఎంటర్ అయ్యారు. ఓకేనా, అప్పటి నుంచి మన 1757 వరకు కూడా ఓకేనా ఈస్ట్ ఇండియా కంపెనీ మన రూల్ చేస్తుంది. అంటే 1757 దగ్గర నుంచి మన ఈస్ట్ ఇండియా కంపెనీ మన రూల్ చేస్తుంది. 1757 దగ్గర నుంచి 1857 వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మన రూల్ చేస్తుంది. ఓకేనా, కొన్ని రెగ్యులేటరీ యాక్ట్ చార్టర్స్ ద్వారా మనం వాళ్ళు రూల్ చేయడం జరిగింది. తర్వాత 1858లో ఇండియన్ ఒక యాక్ట్ ద్వారా
ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా ఓకేనా బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా మనల్ని రూల్ చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ పార్లమెంటే మన ఇండియాని కూడా రూల్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అంటే విడతల వారీగా మనకి కొన్ని అవకాశాలను ఇస్తూ వచ్చారు. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ అంటే ఒక అవ్వనప్పటికి కూడా కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని ఎలా రూల్ చేయాలనేది వాళ్ళు కొంత మనకి అంటే బిల్ కలెక్టర్ పోస్టులు కానీ అంటే గవర్నర్ జనరల్స్ కానీ సివిల్ సర్వీసెస్లో అవకాశాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చే ముందు 1935 ఆ టైంలో ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా అంటే ఒక మినీ కాన్స్టిట్యూషన్ లాగా మనకు తయారు చేయడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్ల విషయాలనే మనం 1946లో మనకి ఇండిపెండెన్స్ వచ్చే ముందు మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడం జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు సత్యనారాయణపురం గాయత్రి కళ్యాణ మండపం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. సత్యనారాయణపురంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. గాయత్రి కళ్యాణ మండపం వద్ద జరిగిన వేడుకల్లో విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యం ఏలుతున్నాయన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయవలసిన సంస్థలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. గవర్నర్ చేత ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పించిందన్నారు. గాయత్రి సొసైటీ దగ్గర ఈరోజు గణతంత్ర దినోత్సవానికి సంబంధించి జెండా ఆవిష్కరణ చేయడం. నేను స్థానిక కార్పొరేటర్ శర్వాణమూర్తి గారు, అలాగే గాయత్రి సొసైటీ అధ్యక్షులు ఈశ్వర్ గారు, ఇంకా నాతోటి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతరులకి సేవ చేయాలి అనే ఒక లక్ష్యంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గాయత్రి సొసైటీ ఆ కార్యక్రమం చేస్తుంది. ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా అవసరమైన వైద్య సహాయాన్ని అందించడం, విద్యను అందించడము, ఉపనయనాలు సంబంధించి వారికి సామూహికంగా కార్యక్రమాలు నిర్వహించడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈశ్వర్ గారు ఈ సొసైటీకి సంబంధించినటువంటి నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఈ సొసైటీ నిమగ్నమైంది. కాబట్టి మన లక్ష్యాలు 76 సంవత్సరాల్లోకి మనం స్వాతంత్రం వచ్చి అడుగుపెట్టాం. అన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఫలాలు అందనటువంటి పరిస్థితి ఉంది. దానికి ఇలాంటి సొసైటీలన్నీ కూడా దోహద పడాలి అని చెప్పని పడుతున్నాయని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆపరేషన్ పేరిట కేంద్రంలోని నరేంద్ర మోదీ అమిత్ షాల ప్రభుత్వం సాగిస్తున్న కార్పొరేట్ హింసాకాండంలో ఏడాది కాలంగా 300 మందికి పైగా హత్యలకు గురయ్యారని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ కన్వీనర్ చిలకా చంద్రశేఖర్ ఆరోపించారు. గరియాబంద్ హత్యాకాండపై న్యాయ విచారణ జరపాలని ప్రెస్ క్లబ్లో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. ఈ ఒక్క ఏడాది మొదటి నెలలోనే 40 మందికి పైగా ఆదివాసీలు మావోయిస్టులను సంయుక్త భద్రతా బలగాలుగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్ట్ ముక్త్ భారత్ లక్ష్యంతో సాగుతున్న దాడిగా కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రచారం చేస్తుందని ఆయన చెప్పారు. దండకారణ్య ప్రాంతంలో దాదాపు జనవరి మాసం నుండి ఇప్పటి వరకు 300 పైచిలకు ఎదురుకాల్పుల ఘటనలు జరిగాయి. అందులో 300 మంది మావోయిస్టులు చనిపోయారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా 26 మార్చి కల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని స్థాపిస్తామని చెప్పేసి హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక పథకం, ఒక గడువు చెప్పి ఆ గడువులోపు ఈ పార్టీని నిర్మూలిస్తాము అని చెప్పేసి మాట్లాడటం అంటే ఆ గడువులోపు నిర్మూలించాలి అనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలోని పౌర హక్కులు కానీ అట్లనే ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక ముద్దాయికైనా లేకపోతే ఒక ఎవరికైనా కానీ ఉండే హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని మొత్తాన్ని కూడా కాలరాచి వేస్తాం. జరగటం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గతంలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు అంటే ఆత్మరక్షణ కోసం మేము జరిపినటువంటి కాల్పుల్లో చనిపోయారు అని చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు మా మీద దాడి చేశారు,
ఆ దాడి సందర్భంగా ఆత్మరక్షణ కోసం మేము జరిపిన కాల్పుల్లో వాళ్ళు చనిపోయారని ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి దాటింది. ఆ పరిస్థితి పోయి నక్సల్ ముక్త భారత్ మా లక్ష్యము అని చెప్పి ఏరివేతలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నామని చాలా ఓపెన్గానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. ఈ ఏరివేతలో భాగంగానే ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లు పెరిగినాయి. అంటే పర్టికులర్గా అడవుల్లో నుంచి ఉద్యమకారుల ఏరివేత అనేది ఒక కార్యక్రమంగా తీసుకుని జరుపుతున్నారు. ఎందుకు అడవుల నుంచి ఉద్యమకారులను ఏరివేస్తున్నారు? ఈ ఏరివేత కార్యక్రమం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద వీటి మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేది ఒక ప్రోగ్రామ్గా నడుస్తోంది. అంటే కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీగా ప్రభుత్వాలు మారిపోయినటువంటి సందర్భం. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్యనారాయణపురం రైల్వే గ్రౌండ్స్ లో క్రీడాకారులకు స్కేటింగ్ పోటీలు జరిగాయి. పోటీలో విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. సత్యనారాయణపురం రైల్వే గ్రౌండ్స్ లో జరిగిన స్కేటింగ్ పోటీల్లో దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను సౌత్ సెంట్రల్ రైల్వే స్కేటింగ్ కోచ్ మహమ్మద్ కాజా ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా కోచ్ మహమ్మద్ కాజా మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా క్రీడాకారుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు స్కేటింగ్ పోటీలు నిర్వహించడమైందన్నారు. రైల్వే పరిధిలో అతిపెద్ద గ్రౌండ్ ఇక్కడ ఉందని ఆయన తెలిపారు. ఇక్కడ నుంచి క్రీడాకారులు జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభను చాటారని తెలిపారు. ఈ క్రీడలను ప్రోత్సహించిన దక్షిణ మధ్య రైల్వే మేనేజర్, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా మాట్లాడుతూ రూపాయి ఖర్చు లేకుండా నిర్వాహకులు పిల్లల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని, వారిని క్రీడల్లో ప్రోత్సహించడం జరిగిందన్నారు. పక్కన ఉన్నటువంటి స్కేటింగ్ గ్రౌండ్లో మరి కోచ్ అయినటువంటి ఖాజా గారి నేతృత్వంలో మరి పిల్లలందరికీ కూడా గేమ్స్ స్కేటింగ్ నేర్పించి వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో మెడల్ సాధించినటువంటి వారందరికీ కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ పిల్లలందరూ కూడా మరి అతిథుల చేత, అంటే డిప్యూటీ కలెక్టర్ గారు కానివ్వండి, అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు, అలాగే దాంతోపాటు హైకోర్టు లాయర్ గారు, వారు దాంతోపాటు ఖాజా గారి ఏదైతే ఈ కోచ్ సంబంధించి స్కేటింగ్ కోచ్ సంబంధించినటువంటి టీం ఉందో వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ గణతంత్ర దినోత్సవం రోజు వాళ్ళందరూ కూడా మరి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజు, అలాగే వాళ్ళకి ఏదైతే వాళ్ళు మెడల్ సాధించారో వాళ్ళకి పత్రాలు కూడా వాళ్ళకి అందజేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా ₹1 ఖర్చు లేకోకుండా మరి కోచ్ గారు ఖాజా గారు అందరూ కూడా మొత్తం కూడా చేయడం జరిగింది. పిల్లలు ఖచ్చితంగా ఏదైతే మన తల్లిదండ్రులు మన మీద నమ్మకం పెట్టి ఈ యొక్క స్కేటింగ్ ఏదైనా నేర్పిస్తున్నారో కోచ్ గారి ద్వారాగా నేర్చుకొని ఆ తల్లిదండ్రులకి, కోచ్ గారికి మంచి పేరు తీసుకురావాలని, రానున్న రోజుల్లో మరిన్ని మెడల్స్ సాధించాలి, ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ పిల్లలు మరింత మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. రిపబ్లిక్ డే సందర్భంగా పిల్లలకి స్కేటింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగిందండి. ఫ్రీ ఎంటర్ ఫీజుతో కాంపిటీషన్ జరగడం జరిగింది. ఈ కాంపిటీషన్లో దాదాపు 200 మంది పిల్లల వరకు వచ్చారు రైల్వే రింక్లో. మన విజయవాడలోనే ఎస్సీ రైల్వేలో సత్యనారాయణపురంలో జరిగే రింకు, విజయవాడలో పెద్ద రింక్ ఇది. వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా ఈ కాంపిటీషన్స్ జరిగాయి. ఈ వాళ్ళు మన చేసే ఫెసిలిటీ కానివ్వండి, ఏదైనా కానీ చాలా బాగున్నాయి, ఇంకా బాగుంటుందని చెప్పేసి ఫ్యూచర్లో మనం కోరుతున్నాము. తర్వాత పిల్లలు కూడా ఇక్కడ నుంచే డిస్టిక్, స్టేటు, నేషనల్స్, ఇంటర్నేషనల్స్ వరకు వెళ్ళారు పిల్లలు. వాళ్ళందరికీ, వాళ్ళ పేరెంట్స్కి, ప్రతి ఒక్కళ్ళు కూడా నా తరపు నుంచి హృదయపూర్వక అభినందనలండి. ఈ అవకాశం ఇచ్చిన మన సౌత్ సెంట్రల్ రైల్వే వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత మన సీనియర్ డిపో గారు, తర్వాత డిఆర్ఎం గారు, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నగరంలో రాచరికం చిత్ర యూనిట్ సందడి చేసింది. జనవరి 31వ తేదీన విడుదల కానున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని హీరో విజయ్ శేఖర్ కోరారు. మొగల్రాజపురంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో విజయ్ శేఖర్ మాట్లాడుతూ రాయలసీమ నేపథ్యంలో రాచరికం చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు.
ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నారని, ఆయన నటన చిత్రానికి హైలైట్గా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో అప్సరా రాణి నటన తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈ చిత్రానికి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేశారని పేర్కొన్నారు. అనంతరం హీరోయిన్ అప్సరా రాణి మాట్లాడుతూ, కనకదుర్గమ్మ దర్శనంతో విజయవాడ నగరంలో రాచరికం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విజయవాడ ప్రేక్షకులకు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని తెలిపారు. రాచరికం చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉందని, ఈ నెల 31వ తేదీన విడుదల కానున్న చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని ఆమె కోరారు. అనంతరం దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ, రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించామని, రాచరిక వ్యవస్థ అంటే ఏంటి, ఆ రోజుల్లో ఆ వ్యవస్థ ఎలా ఉండేదనేది ఈ చిత్రం ద్వారా నేటి తరం ప్రేక్షకులకు తెలియజేయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో కామెడీ, ప్రేమ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని తెలియజేశారు. తమ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాతలు ఈశ్వర్ చాణుక్య పాల్గొన్నారు. So this is my second time in Vijayawada in last 2 weeks. I came to Kaikulur for Sankranti event, and I think Vijayawada, I love Vijayawada and Vijayawada loves me back, so I keep coming here very often, and I've been getting a lot of warm love, and even the last time and even today we went to Durgamma temple and we got blessings, and we feel very positive and very nice after the visit. And we went to a couple of colleges, we went to Babai restaurant, so it feels Babai hotel, and we feel amazing being here. I hope you guys have watched the trailer. The movie is coming on 31st January. The songs have released, Tiku Tiku, Mola Mola and Ye Maini, and everyone's loving the songs. This is definitely, I feel like you guys have known Apsara Rani in a very different way, but this is my debut as an actor, and I think this is the first time I've acted. Very happy of how the trailer has come out and how the film has come out. Very excited for it to come to the theatres, and I'm sure it has a Royal Cinema backdrop, political, college, very raw, rustic flavor in the film, and you guys are going to love it. I'm very confident, very excited for the release. First of all, thank you so much. Ikkadiki vachina print and electronic media andariki kuda thank you so much. So our movie Racharikam promotions ki Vijayawada raavadam jarigindi ee roju, and morning అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని మా ప్రమోషన్స్, మా మూవీకి ఫస్ట్ ప్రమోషన్స్ విజయవాడ నుంచే స్టార్ట్ చేయాలని మేము మూవీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం. సో అదేవిధంగా మేము ఇక్కడ రావడం జరిగింది. సో మార్నింగ్ నుంచి కూడా బాబాయ్ హోటల్ అండ్ ఎంబీఆర్ కాలేజ్ డిఫరెంట్ ప్లేసెస్ తిరగడం జరిగింది. వి గాట్ వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్. చాలా మేము అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ ప్రతి ఒక్కరికి నచ్చింది. అండ్ మా మూవీ హైలైట్స్కి వచ్చేస్తే ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, అండ్ ఫనీ సీక్వెన్సెస్ కానీ, ఎవ్రీథింగ్. ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ ఇప్పటికీ మర్చిపోలేం. వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. విజయవాడ ఆల్ ఓవర్ ఆల్ థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో మీ నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి డైరెక్టర్గా సురేష్ లంకలపల్లి గారు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. సెంట్రల్ నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవాలు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. ఆంధ్రరత్న భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్.
శాసనసభ్యులు బోండా ఉమా. రైల్వే గ్రౌండ్స్ లో గణతంత్ర వేడుకలు. డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.